శాతం, ప్రథమ సంవత్సరం 36% ఉత్తీర్ణ సాధన జరిగిందండి. ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటనను మత్స్యకారులు బాయ్కాట్ చేసిన ఆయన నెల్లూరు ఎందుకు వెళ్లారన్న ప్రశ్నను లేవనెత్తారు టీడీపీ నేతలు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభజన తీసుకువచ్చారని ఆరోపించారు. జువ్వల తిన్న ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000, సబ్సిడీ వలలు, మోటార్ బోట్లు అందజేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. ఎందుకు ఆయన అక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆ చుట్టుపక్కల 4 గ్రామాలలో ఆయన బాయ్కాట్ చేద్దామని నిర్ణయం చేశారు. ప్రాంతీయ ద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య రచ్చ చేయాలనేది ఆయన ఆలోచన. 5 ప్రాజెక్టు తెస్తే దానికి మళ్ళా ఏదో రెచ్చగొడతాడు ఆ ప్రాంతంలో. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు కట్టినటువంటి 150 ఎకరాల మిగతాది మొత్తం కూడా మత్స్యకారులు చెందుతుంది. స్పష్టంగా మేము చెప్పాం. ఈరోజు పులివెందుల్లో మన ప్రాంతం ఇంత, ఈ ప్రాంతంలో చేపల షాపులు వస్తాయని కూడా నేను అనుకోలేదని చెప్పినంత అజ్ఞానంతో ఉన్న వ్యక్తి ఈరోజు మత్స్యకార భరోసా 20,000 రూపాయలు మేము ఇస్తున్నాం. ఏటా పోయారో సరిపోతే వాళ్ళకు కూడా మేము ఇన్సూరెన్స్ లాగా మేము ఇస్తున్నాం. 50 ఏళ్ళకి మత్స్యకారులు పెన్షన్ ఇచ్చింది మేము. ఆ రోజు మత్స్యకార సేవలు అని చెప్పేసి మేము ఆ రోజు 31 పేజీల మీద ఇస్తే, తర్వాత నువ్వు పెన్షన్ తీసుకున్న కోతలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు 20,000 రూపాయలు మేము వాళ్ళకి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం జువల్దీన్లో పెట్టే దానివల్ల ఆ ప్రాంతంలో 800 కోట్ల పైసలు